హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారనే బాగున్నానండి. నేను రకరకాలుగా మీకు అన్నీ చూపిస్తూ ఉంటాను. ఇవాళ మీకు ఇంకోటి చూపిస్తాను. సో ఫస్ట్ అయితే మనకి ఊతప్పం పిండి అయితే మిగిలింది. ఊతప్పం పిండి నేను ఇందులో స్టోర్ చేసి పెట్టుకున్నాను. ఆల్రెడీ క్యారెట్, ఉల్లిపాయలు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, కరివేపాకు అన్నీ వేసేసి పెట్టుకున్నాను. బట్ ఆల్సో నేను ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా కరివేపాకు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర వేయట్లేదు, ఇంకా ఉల్లిపాయలు అవి వేసేసి కొంచెం ఉప్పు పడుతుంది, కొంచెం ఉప్పు వేస్తాను. ఆల్రెడీ అందులో ఉంది, కొంచెం ఉప్పు వేస్తాను. అలాగే కొంచెం కారం వేస్తాను, అలాగే జీలకర్ర ధనియాల పొడి వేస్తాను. ఇది నేను పంపించానండి, రోస్టెడ్ చేసిన జీలకర్ర ధనియాలు కొంచెం మిరియాల పొడి వేసి రోస్ట్ చేసిన ధనియాల పొడి నేను పంపించానండి. ధనియాల జీలకర్ర పొడి అది ఒకసారి చూసేసుకోండి. ఆల్రెడీ షేర్ చేశాను, చూసేసుకుని మీరు తప్పకుండా చేసేసుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే, బ్రెడ్ ఉంటుంది కదండి, మన ఇంట్లో బ్రెడ్ ఉంటుంది కదా, నేనైతే బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నాను. బ్రౌన్ బ్రెడ్ సైడ్స్ కూడా కట్ చేయక్కర్లేదు, కట్ చేయకుండానే ఈ పిండిలో వేసేసి నేనైతే 3 స్లైసెస్ పెద్ద పెద్దవి తీసేసుకుని ఇందులో కలిపేసుకోవాలండి. పూర్తిగా నేను ఒక చేత్తో తీస్తున్నాను, ఒక చేత్తో పట్టుకుని తీస్తున్నాను. సో నా కష్టాన్ని ఒక్కసారి గమనించండి ప్లీజ్. సో ఇలా కలిపేసుకుని మొత్తం మనం ఒక పునుగులు వేసుకునే బ్యాటర్లా కలిపేసుకోవాలి. ఇది బాగా కలిపేసుకుంటానండి. ఇది బాగా కలిపేసుకున్నాక ఇప్పుడు దీన్ని మనం పునుగుల్లాగా వేసేసుకుందాం. వేసేటప్పుడు మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారు కదా, ఇలా గట్టిగానే ఉండాలి కానీ పల్చగా ఉండకూడదు. ఈ గట్టిగా ఉన్నవే మనం ఈ బ్రెడ్ అంతా మొత్తం ఇందులో కలిసిపోవాలి. ఇప్పుడు వీటిని మనం పునుగుల్లో వేసేసుకుందాం. వేసేటప్పుడు మీకు చూపిస్తాను. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోతుంది. ఈ బాండి పెట్టేసుకున్నాను. ఇప్పుడు నేను ఒకటి తర్వాత ఒకటి వేసేస్తాను. చాలా నెమ్మదిగా వేసేసుకోండి. పునుగుల్లా వేసుకోవాలని చెప్పాను కదా, సో ఇలా పునుగుల్లాగా చిన్న చిన్నగా మీరు, లేదా చిన్నగా కాకపోతే పెద్దగా మీరు ఎలా వేసుకోవాలనుకుంటున్నారో అలాగా. మధ్య మధ్యలో క్యారెట్లు వస్తాయి, ఉల్లిపాయలు వస్తాయి, జీలకర్ర వస్తుంది, అలాగే కరివేపాకు, పచ్చిమిరపకాయలు అన్నీ వస్తాయి కాబట్టి చాలా బాగుంటుంది. ఎలాగో ఊతప్పం బ్యాటర్తో చేస్తున్నాం, అలాగే మనం బ్రెడ్ కూడా కలిపాం కాబట్టి ఇంకా యమ టేస్టీగా ఉంటుంది. సో ఇవన్నీ బాగా వేగిపోయాక మీకు చూపిస్తాను. ఇందులో ఎన్ని పడతాయో అన్నీ వేసేసుకోండి. వెంటనే కదపకుండా కాసేపు అలా వదిలేసేయండి, సిమ్లో పెట్టి వదిలేసేయండి. సో తర్వాత మళ్ళీ నేను మీకు వేగిపోయాక చూపిస్తాను. ఎంతో క్రిస్పీగా, ఎంతో ఎర్రగా రెడిష్ కలర్లో వచ్చేసాయి. ఇప్పుడు చాలా చాలా బాగుంటాయండి. ఈ టైంలోనే మనం తీసేస్తాం. సో మనం ఏ బ్యాటర్ వేస్ట్ చేయమండి, ఏ బ్యాటర్ అయినా చేసేసుకుంటాం. అందులోనే శ్రీవల్లి అంటే మీకు తెలుసు, రీప్లేస్మెంట్ రీక్రియేషన్ అనేది ఉంటుంది. సో తప్పకుండా మీరు ఇలా చేసేసుకోండి. బ్రెడ్ అయితే కలిపేసుకోండి. బ్రెడ్ కలిపితే మాత్రం చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా, ఒక రకమైన మంచి మంచూరియన్ టైప్ పునుగుల్లాగా ఉంటాయి. టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. సో డూ ట్రై ఇట్ అండి. చాలా వెరైటీగా చేసేసుకోవచ్చు, పిల్లలు ఇష్టపడతారు. టమాటో సాస్తో నంచేసుకోవచ్చు. టమాటో పచ్చడితో కూడా మనం రోటి పచ్చడి ఉంటుంది కదా, దాంతో కూడా నంచేసుకుంటే అయిపోతుంది. చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. చూడండి ఎంత బాగున్నాయో, ఇప్పుడే తినేయాలనిపిస్తుంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా చేసేసుకోండి, ఎంజాయ్ చేయండి. ఎప్పుడైనా మీ ఇంట్లో ఊతప్పం పిండి కానీ, గారెల పిండి కానీ, ఇడ్లీ పిండి కానీ మిగిలిపోతే అందులో ఇవన్నీ వేసేసుకుని బ్రెడ్ వేసి కలిపేసి ఇలా చేసేసుకోండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోతే. బాయ్ అండి.